Okay. Hello students, today's session we are going to discuss write the oxidation states of D block elements. Write the oxidation states of D block elements. Write the oxidation states of D block elements. D block elements లో oxidation states ని మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం D block elements లో oxidation states చూసుకున్నట్లయితే మనం D block elements అనేవి మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని షో చేస్తాయి. D block elements shows more than one oxidation states by using both Ns and N-1d. Ns and N-1d ఆర్బిటాల్స్ ని రెండింటిని యూజ్ చేసుకోవడం వల్ల సో మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎప్పుడంటే కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు D block elements shows more than one oxidation state, more than one oxidation state by using both Ns and N-1d electrons in compound formation. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీద దృక్కుండాలి స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటంటే D block elements లో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ N-1 D1 to 10 Ns 1 to 2 D block elements shows more than one oxidation states by using both Ns and N-1d electrons in compound formation. So compound formation లో compound ఫామ్ అయ్యేటప్పుడు D block elements so more than one oxidation state ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో both Ns and N-1d electrons N-1d electrons ని రెండింటిని యూజ్ చేసుకొని more than one oxidation state ని ఎగ్జిబిట్ చేస్తాయి. నెక్స్ట్ the lower oxidation state OS means oxidation state is exhibited by using S electrons in the outermost orbit. S electrons in the outermost orbit. So ఇక్కడ D block elements లో lower oxidation state ఎప్పుడు ఫామ్ అవుతుందంటే outer most లో ఉన్న S electrons యూజ్ చేసుకోవడం వల్ల lower oxidation state ఎగ్జిబిట్ అవుతుంది. The lower oxidation state is exhibited by using S electrons in the outermost orbit. Next, the maximum oxidation state is given by sum of sum of s electrons, sum of outer s electrons
sum of outer s electrons and unpaired d electrons, unpaired d electrons, unpaired d electrons. The maximum oxidation state is given by sum of outer s electrons and unpaired d electrons ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లో ఓన్లీ అవుటర్ s ఎలక్ట్రాన్స్ ns ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటే లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది స్టూడెంట్స్, లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది ఓన్లీ s ఎలక్ట్రాన్స్ మాత్రం యూజ్ చేసుకుంటే. సో ఇక్కడ n-1d 1 to 10 ns 1 to 2 వీటిలో ఓన్లీ s ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటే లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. సో ఇక్కడ మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ మీన్స్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే సో అవుటర్ s ఎలక్ట్రాన్స్ ని అండ్ వేకెంట్ d ఆర్బిటాల్స్ అన్నమాట, అన్పేర్డ్ d ఎలక్ట్రాన్స్, అవుటర్ s ఎలక్ట్రాన్స్ అన్పేర్డ్ d ఎలక్ట్రాన్స్. సింపుల్ గా చెప్పాలంటే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ రెండింటిని బై యూజింగ్ బోత్ s ఎలక్ట్రాన్స్ అండ్ అన్పేర్డ్ d ఎలక్ట్రాన్స్ ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. సో ఒకసారి డి బ్లాక్ ఎలిమెంట్స్ లో కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది బై యూజింగ్ ns అండ్ n-1 d ఎలక్ట్రాన్స్ రెండింటిని యూజ్ చేసుకోవడం వల్ల ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే సో ఓన్లీ అవుటర్ s ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకుంటే సో ఇక్కడ మనకి లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. సో అలానే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే బోత్ ns అండ్ n-1 d ఎలక్ట్రాన్స్ రెండింటిని యూజ్ చేసుకోవడం వల్ల హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ రాస్తున్నారా? నెక్స్ట్ సో మనకి ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ సో ఎంత అంటే స్టూడెంట్స్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 3D సిరీస్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +7 ఉంటుంది. అలానే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +7 అండ్ +8 ఉంటుంది. సో ఆ +8 ఏ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేస్తాయంటే రుథేనియం అండ్ ఆస్మియం. సో ఇన్ దేర్ టెట్రాక్సైడ్స్ వాటి టెట్రాక్సైడ్ లో సో +8 ఆక్సిడేషన్ స్టేట్ ని ఇస్తాయి. సో రుథేనియం ఆక్సైడ్, రుథేనియం టెట్రాక్సైడ్ అండ్ ఆస్మియం టెట్రాక్సైడ్స్ ఇస్తాయి అన్నమాట. ఫస్ట్ సిరీస్ means 3D series. The maximum oxidation state is +7 in first series అంటే 3D series first transition series. So maximum oxidation state is +7. In second and third transition series
transition series. In second and third transition series. In second and third transition series. In second and third transition series. Means 4D 5D series lamata. So in second and third transition series, the maximum oxidation state is the maximum oxidation state is +8. The maximum oxidation state is +8. First transition series, first series 3D series, the maximum oxidation state is +7 by manganese. Then what was that by manganese. In second and third transition series means 45D series, the maximum oxidation state is +8, given by ruthenium and osmium. Ruthenium and osmium. Ruthenium and osmium in their tetroxides. So ruthenium tetroxide, osmium tetroxide. So మనం 3D సిరీస్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అయితే +7 గా ఉంటది. అది ఏ ఎలిమెంట్ ఇస్తుందంటే మ్యాంగనీస్. Mn మీన్స్ మ్యాంగనీస్. అలానే సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ 45D సిరీస్ లో చూసుకున్నట్లయితే మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ +8 ఉంటది. సో ఏ ఎలిమెంట్స్ ఇస్తాయంటే సో ruthenium and osmium in their tetroxides. ఈ మొత్తం వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మీకు టేబుల్ ద్వారా ఇస్తాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ పాయింట్, in 3D series the oxidation state increases. In 3D series the oxidation state increases up to middle element, and then decreases up to middle element and then decreases. ఈ ఆక్సిడేషన్ స్టేట్ లో సో ఇక్కడ మన 3D సిరీస్ లో ఎలిమెంట్స్ స్కాండియం నుంచి జింక్ అన్నమాట. స్కాండియం టైటాన్ వీటికి మనం రాస్తే సో మ్యాంగనీస్ వరకు మిడిల్ ఎలిమెంట్ మ్యాంగనీస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. The stable oxidation state in all the elements is the stable oxidation state in all the elements is +2. సో అన్ని ఎలిమెంట్స్ లో స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్, అన్ని ఎలిమెంట్స్ లో 3D సిరీస్ లో అన్ని ఎలిమెంట్స్ లో స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంటుంది స్టూడెంట్స్, +2 ఉంటుంది. నెక్స్ట్ ఐ యామ్ గివింగ్ టేబుల్. సో టేబుల్లో ఆక్సిడేషన్ స్టేట్ ని ఇండికేట్ చేస్తాను. నోట్ చేసుకుంటారా?
variable oxidation states of 3D series. Variable oxidation states of 3D series. First transition series. First transition series. 3D series. First series 3D. Scandium, titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper, zinc. ఇవి ఎలిమెంట్స్ స్టూడెంట్స్. వీటి ఆక్సిడేషన్ స్టేట్స్ ని మనం టాబ్లెట్ ఫామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. cobalt, nickel, copper, zinc. సో వీటిలో మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా రాసుకుంటే రాసుకోవచ్చు. స్కాండియం, ఆర్గాన్ ఎంత వస్తుంది? 4s2 స్టూడెంట్ 4s2 18 20 21 3d1 4s2 3d1 రాస్తే రాయొచ్చు, లేదంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో టైటానియం 4s2 ఆర్గాన్ 4s2 3d2 vanadium. సో vanadium ఆర్గాన్ 4s2 3d3 సో ఇక్కడ ఆర్గాన్ 4s1 3d5 ఎనామలస్ నేచర్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆర్గాన్ 4s1 3d10 ఆర్గాన్ 4s2 3d5 argon 4s2 3d6 argon 4s2 3d7 argon 4s2 3d8 argon 4s2 3d10 సో మీకు బాగా వస్తే రాసుకోండి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో స్కాండియం చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ చిన్న ట్రిక్ ఒకటి చెప్తున్నా స్టూడెంట్స్. 3 ఉంటుంది దీనికి ఆక్సిడేషన్ స్టేట్ 3 4 5 6 7. సో మనం 3D ట్రాన్సిషన్ సిరీస్ లో 3 నుంచి 7 కి పెరుగుతుంది, దాని నుంచి తగ్గుతుంది అన్నమాట. 6 5 4 3 2 చూడండి. ఆక్సిడేషన్ స్టేట్స్ ని రోమన్ లెటర్స్ లో చెప్పాలి. స్టూడెంట్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే క్రోమియం కి సో కాపర్ లో సో 4s1 ఓన్లీ s ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవడం వల్ల సో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 క్రోమియం కి కాపర్ చూడండి. 4s1 లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఫస్ట్ సో అన్ని ఎక్కడా లేదు, క్రోమియంలో ఉంది, కాపర్లో ఉంది. సో ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నాం ట్రిక్ లో స్కాండియం కి ఎంత ఆక్సిడేషన్ స్టేట్ 3 అన్నమాట. సో 2 3 ఉంటుంది. 2 3 ఓన్లీ క్రోమియం కి కాపర్ కి మాత్రమే సో ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే టైటానియం 4 అన్నమాట. 2 3 4 సో వెనడియం 5 2
3 4 5 నెక్స్ట్ క్రోమియం. సో క్రోమియం కి ఆక్సిడేషన్ స్టేట్ అంతా 6 2 3 4 5 6 మ్యాంగనీస్ కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. 1 ఉండదు. 2 3 4 5 6 7 మ్యాంగనీస్ కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్. అలానే ఐరన్ కి 6 అన్నమాట. 2 3 4 5 6. సో అలానే సో కోబాల్ట్ కి 5 2 3 4 5. అలానే నికెల్ కి సో నికెల్ కి ఎంత ఉంటుంది 4 2 3 4 2 3 4. సో ఇక్కడ 3 అన్నమాట. 2 3 ఇక్కడ 2 ఓన్లీ 2 అన్నమాట. సో ఇక్కడ మనం 3D సిరీస్ లో తీసుకున్నట్లయితే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ అప్ టు మిడిల్ ఎలిమెంట్. ఇది మిడిల్ ఎలిమెంట్ అన్నమాట. అప్ టు మిడిల్ ఎలిమెంట్. దిస్ ఇస్ ద మిడిల్ ఎలిమెంట్. సో అప్ టు మిడిల్ ఎలిమెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యి దెన్ డిక్రీజెస్. చూడండి 3 నుంచి 7 కి సో ఇంక్రీజ్ అయింది. సో అలానే దెన్ డిక్రీజెస్, తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ 3D సిరీస్ లో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఏది స్టూడెంట్స్? మ్యాంగనీస్. సో ద మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ is so given by 3D series in first transition series is manganese. So the oxidation state in 3D series increases up to middle element and then decreases. నెక్స్ట్ పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి సో అన్నిట్లో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమో సో ఏమేమి ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి? క్రోమియము, కాపర్. ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్ స్టూడెంట్స్. సో మాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ కి +7 అన్నమాట. +7 ఉంటుంది. అలానే మనం 45D సిరీస్ ని తీసుకున్నట్లయితే +8 ఉంటుంది అన్నమాట. సో +8. సో ఇది 3D సిరీస్ లో సో ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నమాట. 3 4 2 3 4 5 2 3 4 5 ఆక్సిడేషన్ స్టేట్స్. 6 అంటే ఆల్రెడీ దీనికి క్రోమియం 1 ఉంది కాబట్టి 1 2 3 4 5 6. అలానే మ్యాంగనీస్ 2 3 4 5 6 7 2 3. సో ఇక్కడ 6 అన్నమాట. ఐరన్ 2 3 4 5 6. అలానే కోబాల్ట్ కి 5 2 3 4 5. సో నికెల్ కి 4 2 3 4. సో దీనికి 3 ఆక్సిడేషన్ స్టేట్ 1 2 3. దీనికి జింక్ కి 2. ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. వేరియబుల్ అంటే చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ 3D సిరీస్. 3D సిరీస్ లో మ్యాంగనీస్ కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఇక్కడ 3D సిరీస్ లో మిడిల్ ఎలిమెంట్ వరకు ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇది ఆక్సిడేషన్ స్టేట్ సో ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో కాంపౌండ్స్ ఫామ్ అయ్యేటప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ సో ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో బోత్ NS అంటే N-1 ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవడం వల్ల సో ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే ఓన్లీ S ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకోవడం వల్ల లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ అవుతుంది. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే బోత్ S ఎలక్ట్రాన్స్ అండ్ బై యూజింగ్ గివెన్ బై బోత్ S ఎలక్ట్రాన్స్ అండ్ అన్పేర్డ్ D ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాంగనీస్ సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అన్నమాట 2 + 5 7. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ కి 7 ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ 3D సిరీస్ లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ దేనికి ఉంటుందంటే మ్యాంగనీస్ కి ఉంటుంది. అలానే సో 45D సిరీస్ లో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ 8 ఉంటుంది. అది ఏ ఎలిమెంట్స్ కి ఉంటుందంటే సో ఆస్మియం, రుథేనియం వాటి టెట్రాక్సైడ్స్ లో ఉంటుంది. సో మీకు కావాలంటే ఆస్మియం, రుథేనియం సో
రుథేనియం టెట్రాక్సైడ్. సో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉండాలంటే x ఆక్సిజన్ కి -2 ఆల్ ఎలిమెంట్స్ which is equal to 0 కాబట్టి 4 into -2 equal to 0, x - 8 equal to 0. ఎంత వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్? ప్లస్ సైడ్. రుథేనియం ప్లస్ సైడ్ వచ్చింది కదా, అలానే ఆస్మియం ఆక్సైడ్ కూడా అంతే, ఆస్మియం టెట్రాక్సైడ్ కూడా అంతే. సో x is equal to 8 వస్తుంది. సేమ్ సిమిలర్ అన్నమాట. సో ఇది సో అలానే ఆక్సిడేషన్ స్టేట్ మనకి సో 3D సిరీస్లో ఆక్సిడేషన్ స్టేట్ 3D సిరీస్లో సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, దెన్ డిక్రీజెస్. మిడిల్ ఎలిమెంట్ వరకు ఇంక్రీజ్ అయ్యి దెన్ డిక్రీజ్ అవుతుంది. సో అలానే అన్ని ఎలిమెంట్స్లో స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్, అన్నింటిలో స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత స్టూడెంట్స్? +2. ద స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఈజ్ +2. ఎంత స్టూడెంట్స్? +2. అన్ని ఈ 3D సిరీస్లో అన్ని ఎలిమెంట్స్లో స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +2. ఇది స్టూడెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ D. How to calculate oxidation states in D block elements. So today ఇంతే స్టూడెంట్స్. నెక్స్ట్ మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.